జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మనం గమనిస్తా ఉన్నాం. తొలి సంతకం అమ్మకు తల్లికి వందనం అని చెప్పారు. ఆనాడు మనకు అమ్మఒడి అని చెప్పేసి మనం అందరూ పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద చదువుకోలేనటువంటి ఆర్థిక పరిస్థితి లేనటువంటి విద్యార్థులకు అందరికీ మనం సాయం చేయడం జరిగింది. ఈ రోజు మనం గమనిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అతలాకుతలమైపోయి అక్క చెల్లెములందరూ పొట్ట కోసం కూటి కోసం ఈ రోజు కొన్ని వేల కుటుంబాలు బెంగళూరుకు, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నాయంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీరు గమనించండి, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు ఈ పెట్టుబడి కోసం, అంటే ఆ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులందరికీ 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇచ్చి ప్రతి రైతును మన ప్రభుత్వం ఆదుకుంది. ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు సాయం చేస్తామని చెప్పి ఈ రోజు రైతులను పూర్తిగా పట్టించుకోకుండా ఈ రోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు పంపిణీ లేరు. శనగకాయ ముఖ్యంగా మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలలో వేరుశెనగ ముఖ్యమైన పంట. అలాంటి పంటకు విత్తనం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం నిలబడిందంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు దయచేసి అమ్మఒడి ఇచ్చేశారు, రైతు భరోసా ఇచ్చేశారు. మనం వైఎస్ఆర్ చేయూత అనేది ఏదైతే మనం 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు సాయం చేశామో వాటిని కూడా పూర్తిగా విచ్చేసి ఎక్కడే కానీ సాయం చేయలేటువంటి పరిస్థితి. ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు ఆ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇస్తామన్నారు. ఒక్కొక్క పంచాయతీకి 1 అర్థం లోన్లు. అది కూడా తెలుగుదేశానికి కొమ్ము కాసే వాళ్లకు, అది కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తలు కూడా 30,000, 50,000 లంచాలు ఇస్తే గానీ ఈలైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఒక్కసారి గమనించండి. ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక అరాచక మహిళల పాలన మొదలైంది. గతంలో మనం చూసాం, ఎక్కడ మన తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మున్సిపాలిటీలో ఒక సీటుతో ఆయన కైవసం చేసుకోగలిగాడు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అనేకమైన మున్సిపాలిటీలో మన చైర్మన్లను అందరినీ దించేసి మన చైర్మన్లను, వైస్ చైర్మన్లను, ఎంపీపీలను, వైస్ ఎంపీపీలను అందరినీ దించేసి అందులో పశువుల కంటే హీనంగా పొందుతూ ఈ రోజు రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంత మోసమో ఒకసారి గమనించండి. ఆ రోజు మన కొట్టారెడ్డి కూడా ఒకటే మాట చెప్పాడు జగనన్న, మనం ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలన్నా ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి, అప్పుడే మంచి జరుగుతుంది ప్రజలకు. మీకు ఏదైనా కానీ